యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆమేన్. అందరం కలిసి పాట పాడుకొని ప్రభునామాన్ని ఘనపరచుదాం, మహిమపరచుదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరు పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. నీ మాటలో ధైర్యము యేసయ్యా, నీ మాటలో బహుధైర్యము యేసయ్యా, నీ మాటలో ధైర్యము యేసయ్యా, నీ మాటలో బహుధైర్యము యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. దేవుని మాటలో జయమున్నది, దేవుని మాటలో విజయము ఉన్నది. నీ మాటలో జయము యేసయ్యా, నీ మాటలో విజయము యేసయ్యా, నీ మాటలో జయము యేసయ్యా, నీ మాటలో విజయము యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మాటలో బలము యేసయ్యా, నీ మాటలో ఆదరణ యేసయ్యా, నీ మాటలో బలము యేసయ్యా, నీ మాటలో బాహుబలము యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. మాటలో అగ్నియే యేసయ్యా, నీ మాటలో వాత్సల్యము యేసయ్యా, నీ మాటలో అగ్నియే యేసయ్యా, నీ మాటలో వాత్సల్యము యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. నీ మాటలో జీవము యేసయ్యా, నీ మాటలో ఉజ్జీవము యేసయ్యా,
నీ మాటలో జీవము యేసయ్యా, నీ మాటలో ఉజ్జీవము యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నీ మాటలో స్వస్థత యేసయ్యా, నీ మాటలో విడుదల యేసయ్యా, నీ మాటలో స్వస్థత యేసయ్యా, నీ మాటలో విడుదల యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. మాటలో రక్షణ యేసయ్యా, నీ మాటలో సురక్షణ యేసయ్యా, నీ మాటలో రక్షణ యేసయ్యా, నీ మాటలో సురక్షణ యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నీ మాటలో రోషము యేసయ్యా, నీ మాటలో ప్రేమయే యేసయ్యా, నీ మాటలో రోషము యేసయ్యా, నీ మాటలో ప్రేమయే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నీ మాటలో దీవెన యేసయ్యా, నీ మాటలో ఆశీర్వాదము యేసయ్యా, నీ మాటలో దీవెన యేసయ్యా, నీ మాటలో ఆశీర్వాదము యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంగీతం వాయించుచున్న రంజితన్న గారికి మా వందనాలు. నీ మాటలో సర్వము యేసయ్యా, నీ మాటలో సర్వస్వము యేసయ్యా, నీ మాటలో సర్వము యేసయ్యా, నీ మాటలో సర్వస్వము యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి దైవ వాక్యమును చదువుకుందాం. మన అంశం దేవుని మాట విని వణుకుచుండవలెనని
లేఖనాలు తెలియపరుస్తున్నాయి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని యొక్క వాక్యం, దేవుడే, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన నామం అంతటి కంటే దేవుని వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. అందును బట్టి దేవుని మాట వినినటువంటి వారు భయము కలిగి ఆయన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అని గడగడ వణుకుచుండవలెనని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. అలాగుననే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పుచున్న సత్యమును జాగ్రత్తగా విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు. రాజైన యోషియా యూదారాజైన యోషియాను గురించి వాక్యము వ్రాయబడి ఉన్నది. ఈ యోషియా 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాజుగా నియమింపబడెను. 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యెరూషలేమును అనగా ఆ యొక్క దేశమును, ఒక మందిరమును పవిత్రపరచుటకు ఆజ్ఞాపించెను. గ్రంథములో వ్రాయబడింది ఏమిటి అంటే, ఈ యొక్క గ్రంథమును చదివి వినిపించగా ఆ మాటకు భయపడినాడు, తన వస్త్రములను చింపుకున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 26 నుండి 27 వచనాల వరకు, మనస్సు మెత్తనిదై దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి యెహోవా మాటలను గైకొందునని నిబంధన చేసుకొనెను. ఆ దేవుని మాట వినగానే ఆయన నిబంధనను తీర్మానించుకున్నాడు. ఊరికే కాదు, కన్నీరు విడుస్తున్నాడు. రాజు హృదయము, ఆయన వస్త్రము చించుకొని మెత్తని మనస్సు గలవాడై ఆయన నిబంధన చేసుకొని ఉన్నాడు. దేవుని మాటకు భయపడుచున్నాడు. దేవుని మాట విని వణుకుచున్నాడు. దేవుని యొక్క లేఖనము వినిన ప్రతి వారు కూడా రాజు నడుచుకున్నట్లు నడుచుకుంటే ఆ రాజు దేవుడు ఆశీర్వదించినాడు. మనము కూడా ఈ నూతన సంవత్సరంలో నిబంధన చేసుకోవాలి. దేవుని వాక్యము భయపడాలి. అందుకనే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనములో ఆయన వాక్యమును విని ఆయనకు భయపడు వారికి కలుగు ఆశీర్వాదం, సంతోషము. దేవునికి భయపడి వణుకుచు కన్నీరు విడిచి దేవుని మాట వింటే ఆశీర్వాదం మరియు సంతోషము కలుగును. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 31 నుండి దయచేసి 37 నుంచి 41 వరకు చూసినప్పుడు ఆయన మాట విని భయపడి ఇంచుమించు 3000 మంది బాప్తిస్మము పొందిరి.
దేవుని యొక్క వాక్యానికి భయపడితే తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో బాప్తిస్మం పొందినట్లు లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. అయితే ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనం నుండి 27 వచనాల వరకు చూసినప్పుడు అబ్రహాము కూడా దేవునికి భయపడువాడు. వ్యక్తి భయపడనటువంటి వ్యక్తికి, భయపడే వ్యక్తికి దేవుని వాక్యానికి భయపడాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆమేన్, కొరింథీ, ఆమేన్, ఏమంటున్నాడంటే 22లో, దయచేసి ప్రియులారా, ఆమేన్, హల్లెలూయా, ఆదికాండములో కూడా 22:1-12 వరకు, ఆమేన్, ఏమంటున్నాడంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మాట విని ఎవరైతే భయపడతారో, ఎవరైతే వణుకుచూ ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారి హృదయములో సంతోషము కలుగుతుందని వాక్యము మనము నేర్చుకొనుచున్నాము. ఆమేన్. మన పాస్టర్ గారు, దైవజనులు వాక్యం ప్రసంగిస్తూ ఈ విధంగా చెప్పుచున్నారు. ఒక 2 పక్షులు, అవి ఒకదాని చూసి ఒకటి అవి కొట్లాడడం అంటే పొడుచుకుంటున్నాయి ఒకదానికొకటి. ఆ విధంగా అవి ఒకదాన్ని చూసి ఒకటి ఓర్చలేక పైకి పోవడం. ఈయన ఎందుకంటే కొంచెం కారు పక్కన పెట్టుకొని ఈ దైవజనులు కొంచెం అట్లా చూసేసరికి ఈ పక్షులు కొట్లాడుకున్న ఒకదానికొకటి పొడుచుకుంటున్నాయి. దాని ఈకెలు కూడా రాలిపోయినా ఆ కొట్లాటం మానుకలే, పైకి పోయినాయి. ఈకెలు ఊడిపోతుండాయి. ఇంకా ఆటికైనా మానుకోవచ్చు కదూ, మానుకలే. పైకి పోయి మళ్ళా క్రిందికి వచ్చే లోపల అక్కడి నుంచి ఒక వాహనం వచ్చింది. ఈ 2 ఆ వాహనాన్ని ఢీకొట్టినాయి. అవి క్రింద పడి రక్తము కారుచు ముక్కలు ముక్కలైపోయినాయి. చూశారా ప్రియమైన దేవుని జనాంగమా? అవి కొట్లాడుకోకపోతే ఆ గొడవ అనేది రాదు. అవి బాగా బ్రతికి హాయిగా పైకి ఎగురుతూ ఉండాల్సినేటివి మరణం వచ్చింది. అలాగే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఆమేన్. ఏమని సెలవిస్తుంది? దయచేసి దేవుని దృష్టికి ఆయన అంతరంగమును పరిశోధించి చూసే దేవుడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టు అంతరంగములో ఉన్నటువంటి వాటిని దేవుడు చూస్తాడు. అందును బట్టి దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, ఆదికాండం 26వ అధ్యాయం 19 నుండి 24 వచనాల వరకు చూస్తే ఈ యొక్క అబ్రహాము కూడా, ఆమెన్, ఆయన మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు ఆ యొక్క త్రవ్వించినటువంటి బావులను పూడ్చివేస్తున్నారు.
అయితే ఈ యొక్క అబ్రహాము కుమారుడు ఇస్సాకు వాళ్ళతో జగడమాడలేదు, వారితో గొడవ పెట్టుకోలేదు. ఆ పూడ్చినటువంటి బావులను వదిలిపెట్టి పక్కకొచ్చినాడు. దేవుని వాక్యం చెప్పుచున్న సత్యం ఏమిటి అంటే ఇస్సాకు కలహించుకోలేదు. ఇస్సాకు కలహించుకోకపోవడానికి కారణం విలువైన గుణలక్షణాలు ఇస్సాకులో కనబడుచున్నాయి. ఆయన కుండుట వలననే ఇలాంటి వ్యక్తికి దేవుడు తోడయ్యుండును. ఎవరికి తోడై ఉంటాడు? జగడమాడడానికి వారు వస్తే వారితో జగడమాడకుండా ఉండడం, ఈయనలో సాధువైనట్టు మృదువైనటువంటి గుణలక్షణాలు ఉండడాన్ని బట్టి వారితో కలహించుకోలేదు, వారితో జగడమాడలేదు. అయితే వాక్యము చెప్పుచున్న సత్యం ఏమిటి అంటే ఈ వాక్యము చెప్తుంది, ఆమేన్, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. ఎందుకంటే ఇస్సాకు కలహించుకోలేదు. అవి పక్షులైతే కలహించుకుంటున్నాయి, ఒకదాన్ని చూసి ఒకటి పొడుచుకుంటున్నాయి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం ఏమంటున్నాడు? మనము ఇలాగుండకూడదు, అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి వారము. కనుక దేవుని వాక్యం చెప్తుంది, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనము 11వ వచనము, మనము ఇస్సాకు వలె అంతరంగములో మంచి గుణలక్షణము కలిగి ఉండాలి. పౌలు మరియు దావీదు వీరు ఇరువురును ఆత్మ సంబంధులే, ఆత్మచేత అభిషేకింపబడిన వారే. అయితే ఇందులో ఒకరి చేతిలో ఈటె కలదు, మరొకరి చేతిలో వీణ కలదు. వీరు అభిషేకించబడిన వారే. అయితే లేఖనము చెప్తున్నది, సౌలు దగ్గర ఉన్న ఈటె దుష్టునికి సంబంధించినది. దుష్ట సహవాసం మంచి నడవడికను చెరిపివేయును. ఇదే ఈటె, సౌలు చేతిలో ఉన్న ఈటె ఫిలిష్తీయుల నాయకుడు గొల్యాతు చేతిలో కూడా ఈటె ఉన్నది. ఈ ఈటె, ఈ ఫిలిష్తీయుడు ఏమిటికి సాదృశ్యము అంటే అపవాదికి సాదృశ్యం. అయితే దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న సంగతి ఏమిటి అంటే, ఆమేన్, ఈ ఈటె గొల్యాతు దగ్గర ఉన్నది, కానీ ఈ యొక్క గొల్యాతు ఫిలిష్తీయుడు అపవాదికి సాదృశ్యముగా ఉన్నాడు. అయితే సౌలు అపవాది సంబంధిగను, అపవాది ఆ యొక్క దుష్టుడు ఆ పగబట్టడము దావీదు మీద పగబట్టినాడు. దావీదు ఈయన మీద పగబట్టలేదు, కానీ దావీదు మీద సౌలు పగబట్టినాడు. మంచిగా మాట్లాడుతున్నాడు, పైకి భక్తి, లోన యుక్తి. ఆయన మీద ఈటె విసిరాడు. దేవుడు
దావీదును ఆ ఈటె బారి నుండి తప్పించినట్లు లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. అలాగే ప్రియులారా, దేవుని జనాంగమా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం, దుష్ట గుణము మనము కలిగి ఉండకూడదు, దుష్ట సహవాసము కలిగి ఉండకూడదు, ప్రత్యేకించబడాలి, వేరై ఉండాలి అని లేఖనము తెలియపరుస్తుంది. ఎజెకీయలు గ్రంథం 2వ అధ్యాయం 26 నుండి 36 వచనాల వరకు ఎజెకీయలు గ్రంథములో ఈ మాట వ్రాయబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎజెకీయలు గ్రంథం చెప్తుంది, నూతన హృదయము నీకిచ్చేదను, నూతన మనస్సు నీకిచ్చేదను, రాతి గుండె తీసి మాంసపు గుండెను నీకిచ్చేదను అంటున్నాడు. ఈ నూతన సంవత్సరములో యూదారాజు ఆ మాటలు విని వస్త్రములు చించుకొని దేవునికి భయపడి కన్నీరు విడిచినాడు. అబ్రహాము దేవునికి భయపడినాడు. నీకొకగానున్న కుమారుణ్ణి మొరియా కొండకు తీసుకొని వచ్చి బలి అర్పించమన్నాడు. దేవుని మాటకు విధేయత చూపినాడు. అందును బట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు. అయితే మనము కూడా, దేవా నీ మాట నేను వింటాను. ఆ దైవజనుడు వాక్యం చెప్తా ఏమంటున్నాడంటే, అయ్యా ప్రభువా నాకు నేర్పించు, నీ మాటకు విధేయత చూపుతాను దేవా, నాకు నేర్పించు దేవా అని అడిగినాడు. నీ దాసుని నేను నీ కోసం, నీ మాట కోసం కాచుకొని ఉన్నాను, నాతో మాట్లాడు దేవా అని మోకాళ్ళ మీనబడి ప్రార్థించినప్పుడు తప్పకుండా నీతో, నాతో, మన అందరితో కూడా దేవుడు మాట్లాడాలని ప్రేమగల మా తండ్రి, నాకంటే యోగ్యులైనటువంటి దైవజనులు, భక్తులు నీ వాక్యాన్ని వింటున్నారు. దేవునికి భయపడుట ద్వారా నైనా మీరు తోడుగా ఉండి నైనా అపాయాల నుండి తప్పించినారు ప్రభువా. ఎవరినే కానీ నాయన ఆ విధంగా ఒకరికొకరు కలహించుకోకుండా, ఒకరినొకరు పోట్లాడి పొడుచుకోకుండా జీవించిన దినాల కంటే ముందుగా మరణించకుండా మరణము తప్పించుట యెహోవా వశము. ఎవరే కానీ కలహం, కొట్లాట ఇండ్లల్లో బయట ఈ విధంగా గొడవలు మాన్పించి నీ దివ్య సమాధానం, నీ స్వస్థతలు ప్రతి వారు పొందుకొనుటకు సహాయము చేయండి దేవా. మా దేశమును దీవించండి, దేశ నాయకులు రక్షించండి నాయన. నీ భక్తులను ఆశీర్వదించండి, రోగులందరినీ స్వస్థపరచండి, ప్రయాణికులందరినీ చేరవలసిన గమ్యం చేర్చండి. మీ ఆశీర్వాదాలు దయచేయండి. నీ మాట విని గడగడ వణుకుచ్చు నాయనా కన్నీరు విడిచి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే తప్పకుండా మరణాన్ని తప్పించి జీవాన్ని అనుగ్రహించి ఆశీర్వదించే దేవునికి మహిమ కలుగునుగాక. యేసు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అయినా మనకందరికీ, టీవీ ప్రేక్షకులందరికీ, ప్రపంచ ప్రజలందరికీ, ఇక్కడ చేరిన భక్తులందరికీ కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.